ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవిత కుటుంబాన్ని ఎరగా వేసి ఈ కేసు నుంచి బయటపడాలని ట్రై చేస్తోందా? కొడుకుని అడ్డం పెట్టుకొని ఈ కేసులో బెయిల్ పొందాలని కవిత ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి ఏఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ అండి. నమస్కారం కృష్ణ గారు. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవిత కుటుంబాన్ని ఎరగా వేసి ఆ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుందని, అందులో భాగంగానే కొడుకు సెంటిమెంట్ని జోడించి బెయిల్ పొందేందుకు ప్రయత్నం చేస్తోంది కవిత అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఆ వార్తలో వాస్తవం ఉందా? కృష్ణ గారు, ఈరోజు మనం చూస్తున్నాం టీవీలలో నిన్నటి నుంచి కొడుకుకు ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. తల్లి ఎంబడి లేకపోతే కొడుకు ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితి ఉండదు. తల్లి జైల్లో ఉంటే కొడుకు ఎగ్జామినేషన్ రాసేటువంటి పరిస్థితి ఉండదు. మానసికంగా ఆ యొక్క విద్యార్థి పైన, కొడుకు పైన మానసికంగా ఒక ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది. ఎగ్జామినేషన్ రాయలేకపోతాడని చెప్పేసి ఆ యొక్క సాకుతోటి న్యాయస్థానాన్ని కన్విన్స్ చేసే ఒక ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. కానీ ఈరోజు సమాజంలో నేను కవితను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, కవితనే కానివ్వండి, ఆ కల్వకుంట్ల కుటుంబాన్ని కానీ అనేక ఆశలతోటి కూలీ పనులు చేసుకుంటూ నా కొడుకు కలెక్టర్ అవుతాడు, నా కొడుకు ఏసీపీ అవుతాడు, నా కొడుకు ఎంఆర్ఐ అవుతాడు అని చెప్పేసి ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఎగ్జామ్లను, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లు రాయించి 100 ఆశలు పెట్టుకొని కడుపు మార్చుకొని విద్యార్థులు భవిష్యత్తు కొరకు వాళ్ళు కష్టపడి చదువుకొని హాస్టల్లో వండుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండి పస్తులుండి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి ఎగ్జామ్ రాస్తే చెంగల్ బఠానాలు అమ్మినట్టు జిరాక్స్ సెంటర్లలో నువ్వు క్వశ్చన్ పేపర్ లీక్ చేసి పడేసావు. 17 సార్లు ఎగ్జామినేషన్ 17 సార్లు చేసావు. అంటే రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, పేద విద్యార్థులు, వాళ్ళ జీవితం, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఎగ్జామినేషన్ నీకు లెక్కలేదు. నీ కొడుకు చదువుతున్నట్టు కేవలం స్కూల్ ఎగ్జామినేషన్కి దానికి నువ్వు కోర్టులో అర్జీ పెట్టుకొని నా కొడుకు ఎగ్జామినేషన్ రాయలేకపోతాడు, నేను పక్కగా లేకపోతా అని చెప్తున్నా కదా. పస్తులుండి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యి పొద్దున పూట టిఫిన్ సెంటర్లో, సాయంత్రం పూట ఎక్కడో కొరియర్లో, జొమాటోలో, స్విగ్గీలో పని చేసుకుంటూ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ పుస్తకాలు అప్పు తెచ్చుకుంటూ పుస్తకాలు ఏమన్నా అద్దె తెచ్చుకొని పుస్తకాలు చదువుకున్నటువంటి విద్యార్థుల ఆశల పైన నువ్వు నీరు చల్లావు కదా, అది నీకు గుర్తు రాలేదా? ఈరోజు కవిత ఏ సాగు చూపించింది కదా, తెలంగాణ సమాజం అంతా నవ్వేస్తుంది, ఉమ్మేస్తుంది వాళ్ళపైన. మా కొడుకులు, మా పిల్లలను మేము కష్టపడి పస్తులుండి మేము ఎగ్జామినేషన్కి అపియర్ చేయించాము. ఎగ్జామినేషన్లో ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అనేసరికి వాళ్ళు మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ప్రతి పిల్లవాడికి ఎగ్జామ్ రాసేటప్పుడు తల్లిదండ్రులు పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. కాబట్టే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కవిత గారు వాళ్ళ కొడుకు పరీక్షల్ని దృష్టిలో పెట్టుకొని బెయిల్ అడిగి కూడా ఉండొచ్చు కదా. మనం అలా ఎందుకు అనుకోకూడదు? తల్లిదండ్రులు పక్కకు పెట్టుకొని తల్లిదండ్రులు ఇంట్లో ఉండి వాళ్ళ ప్రోత్సాహంతో స్కూల్ ఎగ్జామ్ రాయడం వేరే. తల్లిదండ్రులు పస్తులు పెట్టి తన పస్తులుండి తన పొద్దున సాయంత్రం పార్ట్ టైం జాబులు చేసుకుంటూ ఇక హైదరాబాద్లో ఉండడానికి హాస్టళ్ళలో, బాయ్స్ హాస్టళ్ళలో, ఈ యొక్క పీజీ హాస్టళ్ళలో వండుకుంటూ హాస్టల్ ఫీజు కట్టుకుంటూ అనేక ఇబ్బందులు పోయి చినికిపోయిన బట్టలు వేసుకుంటూ ఒక్కొక్క జీన్స్ 6 నెలల పాటు జీన్స్ వేసుకున్నటువంటి దాఖలాలు కూడా నేను చూశాను. అలాంటి విద్యార్థుల పైన నీ కొడుకు భవిష్యత్తు ఒక రవంతకుడు కాదు. ఒక మాట చూడాలంటే వాళ్ళు రక్తంతో రాస్తున్నటువంటి ఎగ్జామినేషన్ని నువ్వు నీళ్లు పోసేసావు, వాళ్ళ యొక్క ఆశల్ని అడియాశలు చేసావు. దాని ఉసురు నీకు తగలపోదా? ఈరోజు వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. మీరు ఏ విధంగా అయితే వినాశకం సృష్టించారో, ఏ విధంగా అయితే అరాచకం సృష్టించారో తెలంగాణలో, తెలంగాణ భవిష్యత్తు అంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే ఈ విద్యార్థులు, యువకుల భవిష్యత్తు ఏ విధంగా అయితే అంధకారంలో నెట్టేశారో మీరు, ఇప్పుడు
ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా చూసినా కానీ దశాబ్దం కాలంగా పరిపాలించినటువంటి పార్టీ కేవలం 10 నెలలు కూడా బతుకుండలేకపోయిందంటే ఈరోజు మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆ యొక్క ఘనత కానీ అపఖ్యాతి కానీ దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ ఈరోజు చూడండి అధికారం కోల్పోగానే ఎంత దుస్థితికి పోయింది. మీరు పిలిచి టికెట్లు అనౌన్స్ చేసినా కానీ వాడు టికెట్ తీసుకొని కూడా వాడు నేను పోటీలో వద్దరని వెళ్ళిపోయాడు. వరంగల్ క్యాండిడేట్ చూడండి మీరు, కావ్య గారు. ఇంకోటి మన బీజేపీలో పోయింది కదా మన పట్టుకొచ్చి ఎర్రబల్లి దయాకర్ వాళ్ళందరూ పట్టుకొచ్చి బీజేపీ వాళ్ళు వాళ్ళ కార్ల నుంచి గుంజుతుంటే కూడా లాక్కొచ్చి వాడిని చొక్క చిందిపోతే మధ్యలో ఆపి వాడిని కొత్త చొక్క కొనిపించి తీసుకొచ్చి కేసీఆర్ ఫామ్లో కలిసి 2 పెగ్గులు తాగిపించి సరే నీకే టికెట్ ఇస్తాము రా భయ్ అని చెప్తే సరే సార్ నేను టికెట్ తీసుకుంటాను ఇంకా కొడతారని చెప్పేసి సరే నేనే పోటీ చేస్తానని చెప్పేసి ఆగేసి రాత్రి తిని చేసి పొద్దుగాల పట్టుకొని పొద్దున్న పోయి మళ్ళీ నెక్స్ట్ డే సాయంత్రం కిషన్ రెడ్డి దగ్గర బీజేపీ కడవ కప్పుకున్నాడు. అక్కడ నుంచి బీఫామ్ తెచ్చుకున్నాడు. అంటే ఎంత దుస్థితికి మీ యొక్క పార్టీ చేరిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఆలోచించాడు. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న పార్టీ ఈరోజు మీరు టికెట్ ఇస్తే కూడా టికెట్ పొందిన వాళ్ళు కూడా నీ పార్టీకి కూడా ఓటేసే ఇది లేదు, ఛాన్స్ లేదు, నీ పార్టీలు ఉంటే మా ఇమేజ్ కూడా పోతుంది రా అని చెప్పి దండం రా నాయన అని చెప్పి వెళ్ళిపోతుంది. అంతేందుకు ఎవరిని కాదని కేకేని పక్కకు పెట్టుకున్నావు కదా, సెక్రటరీ జనరల్ అని ఇంకా వేరే అని చెప్పి కమాండర్ అని రకరకాల పోస్టులు ఇచ్చి పక్కన పెట్టుకున్నావు. రాజ్యసభ అయిపోతున్నా కొద్దిగా రికాల్ చేసావు 2-3 సార్లు. కేకే ఏది అడిగితే అది నువ్వు తప్పకుండా తూచా తప్పకుండా ఆయన కోరికలు నెరవేర్చావు. అలాంటి వ్యక్తి కూడా నీ పక్కకుంటే నా సిగ్గిపోతుందని చెప్పేసి జారుకుండంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆత్మహత్య సొసైటల్ పాత్రలో ఉందన్నమాట. ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పోయే ముందు ఏ విధంగా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఒక దీపం ఆరిపోయే ముందు ఒక వాసన వస్తుంది, చెడు వాసన వస్తుంటుంది, దాంట్లో ఒక వెలుతురుడు ఎక్కువ వస్తుంటుంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గణనీయంగా వెలిగింది ఇట్లా. ఆ తర్వాత ఇప్పుడు అంతా చెడు వాసన అంతా ఆ తర్వాత కనుమరుగైపోవడం ఖాయం. సో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలని ఏ విధంగా దోసుకున్నారు. ఈరోజు తన కుటుంబంకు తన కుటుంబంలో సంబంధించినటువంటి విద్యార్థులు, తన కొడుకులు, తన పిల్లల ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్. రాష్ట్రంలో ఫస్ట్ నుండి ఎగ్జామినేషన్కి అపియర్ అవుతున్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తును పణంగా పెట్టి ఒంటిపైకి కిరసనాయిలు పోసుకొని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ ఆత్మాహుతికి పాల్పడినటువంటి విద్యార్థులను విస్మరించిన ఉసురు మీకు తగలదా? ఖచ్చితంగా వాళ్ళ ఉసురు నీకు తగిలింది. మొత్తం నీ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది. తెలంగాణ అమరవీరుల ఉసురు తగిలి ఈరోజు కల్వకుంట్ల కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోయింది. వాళ్ళ కుటుంబమే కాక వాళ్ళ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ చరిత్రలో కనుమరుగయ్యే అవకాశం ఖచ్చితంగా. వాళ్ళ కుటుంబానికి ఏమో దర్జాగా బాగానే ఉన్నారుగా. ఏముంది కుటుంబంలో చెప్పండి. అంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒడిదుడుకులు అనేవి కామను. ఆ ఒడిదుడుకుల్ని అధిగమించి కూడా ఒడిదడుగులు వేషం వేరే. ఒక విషయానికి వస్తే ఒడిదడుగులు తెలుగుదేశం పార్టీ కూడా చూసిన కృష్ణ గారు 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో మేము అధికారం లేము, అయినప్పటికీ కూడా ఒక పిలుపునిస్తే వందలాది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని జై తెలుగుదేశం అంటారు. ఈరోజు కూడా ఈ రోజు మా పార్టీకి తెలంగాణలో ఒక దుర్మార్గానికి పాల్పడితే వాడిని తన్ని బయటికి వదిలేసిన తర్వాత తన్ని బయటికి పంపించి కాసాని జ్ఞానేశ్వర్ లాంటి తన్ని బయటికి పంపించిన తర్వాత అధ్యక్షుడు లేకపోయినా పార్టీ మీద ప్రేమతోటి అధినాయకుడి మీద అభిమానంతో అన్నగారి యొక్క నినాదానికి వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి పిలుపు, వారి యొక్క పార్టీని పెట్టినటువంటి ఒక శుభ సంకేతం, వారి యొక్క ఆలోచన మేరకు వారి యొక్క లీగసీని ముందు తీసుకుపోవడానికి మేము సైతం అని చెప్పి తెలంగాణలో సైతం తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరకుండా ఈరోజు అలాగే ఉన్నారు. అదే చూడండి, అధికారం అనుభవించి 100 రోజులు కూడా కాలే పతనం అయిపోయింది కదా. ఈరోజు సాక్షాత్తు స్వయంగా కేసీఆరే ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేసే పరిస్థితులు లేదు. అదే ఒక 3 నెలల క్రితం
కేసీఆర్ దృష్టి మా మీద పడితే మేము అదృష్టవంతులుగా భావించే బీఆర్ఎస్ కార్యకర్తలు ఈరోజు కేసీఆర్ ఫోన్ చేస్తే ఎందుకురా నెత్తినొప్పి అని ఫోన్ లేపట్లేదు. ఓకే, అది తెలుగుదేశంకు బీఆర్ఎస్కు ఉన్నటువంటి డిఫరెన్స్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల కొరకు పుట్టినటువంటి పార్టీ ఇది, తమ కొరకు స్వలాభం కొరకు నడిపించినటువంటి పార్టీ అది. ప్రజల కొరకు త్యాగాలు అనునిత్యం త్యాగాలు చేసి అనునిత్యం ప్రజల కొరకు కృషి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలనే దోసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, ఈ డిఫరెన్స్ బీఆర్ఎస్ అండ్ తెలుగుదేశంలో. అందుకే ఈరోజు కూడా 2 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం అయితే కూడా ఘనంగా ఒక గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను గర్విస్తున్నా. అన్నగారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ఒక ఆశయంతో గొప్ప లక్ష్యంతో పార్టీ పెట్టారు కాబట్టి ఆ పార్టీలో నేను పనిచేస్తున్నందుకు నేను అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి కార్యకర్త కూడా గర్వంగా ఆ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఓకే, ఈరోజు రేపు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం ఎప్పుడుందో నాకు తెలియదు, కానీ రేపు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దినోత్సవం అనేది ఒకటి జరిగితే కేవలం 2-3 తప్ప ఎవడు కనుమరుగయ్యే ఉండదు, కనిపించే అవకాశం కూడా ఉండేది ఈరోజు. ఓకే, ఓకే, ఆ పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అన్నిటి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ తమ కోసం తన స్వలాభం కోసం ప్రజల్ని పట్టి పీడించింది. ఓకే, దిస్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పార్టీస్. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.